నమస్తే హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మా చిన్నోడు చెప్పాడు ఫస్ట్లో హాయ్ నమస్తే అనేసి. సో చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. సో అలా అప్లోడ్ చేద్దామని అనిపించింది. ఈరోజైతే మేము ఈవినింగ్ వాక్కి వెళ్ళాము. అక్కడైతే ఆవు కనిపించింది. సో మా పిల్లలైతే చాలా హ్యాపీ. మా చిన్నోడైతే మరి అమ్మ నేను వెళ్తాను ఆవు దగ్గరికి, ఆవు చూడు, ఆవు తింటుంది, ఆవు చూస్తుంది అని చాలా ఇది చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు అంత దగ్గరగా చూడలేదు. వీడు పుట్టకముందు మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవి. సో వీడు పుట్టిన తర్వాత లేవు. సో వాడికి తెలియదు అనమాట ఏది ఆవు ఏది బర్రె అని. వాడికే కాదు ఇప్పుడు జనరేషన్లో పిల్లలకి తెలియట్లేదు. ఎందుకంటే అప్పుడు మేము చిన్నప్పుడు అయితే ప్రతి ఇంట్లో పాడి ఉండేది. సో ఇప్పుడు అంత ఫ్యాషన్ అయిపోయింది కదా, ఎవ్వరూ ఉంచుకోవట్లేదు. అంటే ఎందుకు అంత కష్టము, పాల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా అనేసి. కానీ అవి వాడటం ఎంత ఇబ్బందికరమో ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో సింపుల్ లైఫ్ని చూసుకుంటున్నారు కానీ అనారోగ్యం వస్తుంది అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో నా బాధ ఏదో నాదండి. ఎందుకంటే నాకు తెలుసు కదా వాటి విలువ. అంటే ఆవుని పెంచుకొని పాలు తీసుకోవడంలో ఉన్న నాణ్యత పాల ప్యాకెట్లలో ఉండదు కాబట్టి నేను అలా చెప్తున్నాను. సో మనం చిన్నప్పుడున్న లైఫ్కి ఈ లైఫ్కి చాలా తేడా ఉంది. కాకపోతే ఇంకా జనరేషన్ మారే కొద్దీ ఇంకా ఏమేమి మార్పులు వస్తాయో, ఎలా అంతరించిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ పిల్లలకైతే ప్రతి ఒక్కటి చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై అయినా చేయగలగాలి కదా, ఇది ఇది అనేసి. సో ఆవు ఇది, బర్రె ఇది, ఎద్దు ఇది అనేసి. మా చిన్నోడికి అవేమీ తెలియదు. అన్నిటినీ ఒకటే ఆవు ఆవు అంటాడు. సో మీ పిల్లలు కూడా ఇంతేనా మీ ఇంట్లో? ఇంకో విషయం చెప్పాలి. మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, అంటే ఏ టైప్ కావాలో నాకు చెప్తే నేను అవే వీడియోస్ని అప్లోడ్ చేయగలుగుతాను. అంటే కిచెన్ వీడియోస్ కానీ, నేను పిల్లలవి అన్నీ పెడుతున్నాను కదా పొలంవి. మీకు ఏవి నచ్చుతాయో నాకు కామెంట్ చేస్తే నేను అదే రీతిలో వీడియోలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే మీరు ఇంకా చూడాలి, షేర్ చేయాలి, ఇంకా వాచ్ అవర్స్ అయితే పెరగాలి. సో అవన్నీ అవ్వాలంటే అంతా మీ చేతిలోనే ఉంది. ఇంకేమున్నాయబ్బా, మీ పిల్లలకి కూడా ప్రతి ఒక్క జంతువు గురించి చూపించి చెప్పండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పగలగాలి కదా. సో ఇదే చెప్పాలనుకున్నానండి. ఇంకేమైనా వీడియోలో మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ వీడియోస్ని షేర్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని అయితే ఆదరించమని కోరుకుంటున్నాను. అండ్ మా వాడు ఏదో మాట్లాడతాడంట, మాట్లాడు. హాయ్ చెప్పు. నమస్తే ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? తిన్నారా? తిన్నాలా? బాగున్నారా? బాగున్నాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ బర్త్డే వీడియోస్ చూడండి. వీళ్ళలోనే బాగా ఉండండి. బాగా ఉండండి. బాయ్ బాయ్. బాయ్.